జస్ట్ నేను ఇట్లా ఏం పులిసేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇట్స్ ఓకే, నీ జోకర్ ఎక్కడ కొంచెం తేడాగా కనపడుతున్నావే. అప్పుడు అయిపోతుంది. ఆ సంఘ కూడా ఎట్లా చేయాలని మీకు చూపిస్తాను. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు నైట్ లోకి స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఈ పొద్దు వచ్చి డేట్ ఎంత అంటే 27 మే. ఇది గ్యాప్ పెట్టకుండా మన వీడియో రికార్డ్ కావాలా కదా. సపోజ్ నేను ఏమైనా చేసే వంద దీంట్లో తెలుస్తూ ఉంటాను. మీ డేట్ కూడా చెప్తాను నేను. యాపది అలాగ చేస్తూ ఉన్నాను అనేసి. ఆయన చూడండి టైం వచ్చి 7:30. ఇప్పుడు జస్ట్ నేను ఇట్లా ఏం పులిసేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే పునుకునే ముందర ఎంత ఉంటుంది నాకు పుని అనేది మాత్రం మీకు చూపిస్తాను. ఇప్పుడు 7:30 కదా, నేను ఇప్పుడు సీరియల్ చూస్తూ ఉన్నాను. చూడండి నేను చూసేది ఎప్పుడు కన్నడనే, కలర్స్ కన్నడ. కలర్స్ కన్నడ సీరియల్ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది చూసేసి ఇప్పుడు ఇది బ్రేక్ వస్తుంది కదా, అంటే బ్రేక్ వచ్చినప్పుడు నేను పోయి మూడింట్లో దడ దడ బుడ దుడ బుడ బుడ అంటూ ఉంటాను. ప్లేట్ లేదు అంటే నేను పోయి ఆడుకుంటుంటాను. ఇది మా ఫ్యాక్ట్, ఇది రియల్గా ఫ్యాక్ట్. ఇప్పుడు భోజనం చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలని యోచన చేస్తూ ఉండను. ఏంటంటే పొద్దున్నే వచ్చి బెల్సాస్ వేసింది, అదే శాల ఉంచుంది. దానికి ఇప్పుడు సంగ్ చేసేసి అన్నం చేసినాం అనుకో. మా అన్నయ్య కొంచెం చికెన్ కొంచెం మిగిలిందే, దాన్ని ఇప్పుడు ఉడుకు చేసేస్తాను. ఏంటంటే ఇప్పుడు ట్యూస్డే కదా, మా గోడు తింటాడు, అదే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, రంచు పాలుండే సరే కాపీ చేసుకుని ఇస్తాము అనేసి చేస్తూ ఉండను. నైట్లో ఎవరైనా కాపీ తాగుతారా అనుకుంటారు మీరు. నైట్లో ఎవరైనా కాపీ తాగుతారా అనుకుంటారు. నేను తాగుతాను. నాకు ఆ టైం అంటేను ఆ టైంలో నేను తాగుతూ ఉంటాను. దానికి నా మాకు ఇట్లా 2% వస్తూ ఉండేది. చూడండి ఎట్లా వచ్చింది, రొట్టి 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 సేమ్ జోకర్ పార్టీ ఉంది కదా. ఇట్స్ ఓకే, నీ జోకర్ ఎక్కడ కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆంటీకి వచ్చి చూసింది ఫ్రెండ్స్. అన్నం చూడండి ఎంత ఉంది, చూడండి చూడండి అన్నం ఇంత ఉంది. ఇది వేరే సొసైటీ భీమ్ కాదు, అయినా రేషన్ భీమే కాదు. ఇది దీని నుంచి తెచ్చింది. ఇది అది అంగడి భీము. అంత అన్నం ఉంది. ఇంకా కొంచెం చాలా ముద్దు చేసుకుంటే సరిపోతుంది అందరికీ. దానికి నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందని అంటే కప్పి తగ్గిసి ముద్దు చేసిస్తాను. ఇప్పుడు నాకు ఏమంటే ఉండేది సన్సెట్. అసలు సన్సెట్ అటు పెట్టినాను. సన్సెట్ పెట్టుకొని వచ్చేసి సన్సెట్ పెట్టిస్తే ఇప్పుడు నాకు అయిపోతుంది. ఆ సంగ్ కూడా ఎట్లా చేయాలని మీకు చూపిస్తాను. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక కాపీ చేసిండాను. మా హస్బెండ్ కూడా వచ్చినాడు. దానికి ఏదైనా పూసినాను. మా హస్బెండ్కి ఎత్తుకొని పోయి ఇస్తాము. రండా రియాక్షన్ చూస్తాం ఎట్లుంటుంది అనేసి. నేను వీడియోస్ వేసుకోపోతున్నాను. తుబ్బుకు అని ఇస్తాను. నేను హర్ట్ అయ్యాను. హాయ్ ఇందాటి నేను ఇట్లా జరిగిపో వెళ్ళిపోయాను. ఇక్కడే పెడతాను. ఏమంటారే తిరిగింది? ఏమది అంత పేపర్ అంతా సించి పెట్టిస్తారా? నేనేమో మీరు పెద్దోళ్ళు అయినాక సించి బర్రలేస్తారు అనుకుంటున్నా. నాకేం తెలుస్తూ ఉంది అంటే మీరు పేపర్లు సించకే లాయకు అనిపిస్తుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఏం బర్రలేసేది ఏం లేదు కానీ ఇదిగును అంత మాత్రం స్కూల్కి ఏమిటి పోయేదే. చదివేకపోతారు, చదివేకి దొరకమే. సీరియల్ చూస్తారా ఫ్రెండ్స్? చూడండి ఎంత క్లారిటీగా ఉంది. ఇట్లుండాల ఫ్రెండ్స్ మొబైల్ క్లారిటీ. నాది ఉంది ఫోన్ క్లారిటీ. ఏమిటికి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎట్లా కాపాలని చెప్తాను. స్టవ్ మీద సెట్ పెట్టి నీళ్ళు పోసి స్టవ్ అంటి అలా ఆమెటికి కాపాలా ఫ్రెండ్స్. ఒక్కిత కాకుండా 2 కితలు చూసి నేర్చుకోండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? చూడండి ఫ్రెండ్స్, ఆమెకి శానిటైజర్ పెట్టండా, రంచి పిండిపోయండా.
సంకటికి ఉప్పు వేయకూడదు, అది మాత్రం జ్ఞాపకం పెట్టకుండా ఆమె కప్పి తప్పి ఉప్పు వేసేసారు. మీరు అట్లా చేసిస్తారు కావాలంటే. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఆమెకి సంగటి సెట్టి దాంట్లో పెట్టేసి రంచేపు తట్టు మూసి పెట్టేసి ఉడిపియండి. బాగా ఉడికితేనే బాగా సంగట కాగేది. ఆమెకి రంచేపు అయినాక బాగా కెలుకు అని కెలుకండ ఆయన. ఆమెకి దాన్ని బాగా మందంగా తీడాల, బాగా అదే బంధన తీడినట్లు తీడాల. జాస్తి పొద్దు వేసి తీడితే సంగటి నీట్గా అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకుండా సెయ్యిలు కాలుతూ ఉంటాయి. ఆవిడవుడు కొంచెం నీళ్ళు వేసుకొని చెయ్యండి. ఆమెకి ఒక తోట చికెన్ సార్ ఉడుకుతా ఉండే, ఇంకొక తోట నేను ముద్దలు చేస్తూ ఉంటుంది. యా సైజుకి యా ఏజ్కి ఎవరెవరు ఎంత తింటారో అంతంత సైజు ముద్దే చేస్తాను ఫ్రెండ్స్. నేను ఒకరికి పెద్ద ముద్ద, మా గౌడు రోజు జాస్తి తింటాడు కదా పాపం, యూతులపై కష్టపడే వాళ్ళు కొంచెం జాస్తి తిని అని చెప్పేసి పెద్ద ముద్ద చేస్తాను. నాకు ఇంకొంచి చిన్న ముద్ద అయ్యాలంటే, నేను ఇంట్లోనే ఉంటాం కదా దానికి, నా కూతుర్లు ఇంకా రెండు చిన్న ముద్ద అయ్యాలంటే వీళ్ళు తినేలే కదా దానికి. ఇంట్లో ముద్దలు చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూడండా చికెన్ సార్లా చికెన్ లేదు, అయితే ఉత్సార్లని ఇప్పుడు కాలం చేస్తూ ఉన్నాను. ఏం చేసేది, పేదోళ్ళు బతుకు ఫ్రెండ్స్, పేదోళ్ళు బతుకు ఇట్లా ఉంటుంది. ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకుని పోవాలా, ఏం చేసేది. అంత ముద్ద ఇంత షారు ఉంటే చాలు. మా గౌన్కి చికెన్ ఏం అవసరం లేమన్నా ఐతరం తినిండను. ఇప్పుడు మంగళవారం ఉత్సారనే పోయేనే దానికి ఇట్లా చేసి పెట్టినాను ఫ్రెండ్స్. మసలడే గాని మహానుభావుడు. ఆమెకు మా గౌడు నేను పెట్టి ఉత్సారనే తినుకొని కారం చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. పాపము నాకు ఇట్లా గౌడ్సి కేక్కి నేను అదృష్టం చేసింది ఫ్రెండ్స్, నిజంగా అదృష్టం చేసింది. వీడియో తీస్తాను గొర్రంటే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం పోటీ సంగతి చేసి పెడితే ఇంత సంగటిని తెల్లనే ఇడిచిండారు. ఎంత కొవ్వు ఉండొచ్చు దానికి తిడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇషానా పెట్టిందా గింతింట్లో అమ్మేసేసిండేది, ఇంకెంతలో పెట్టాల్సిండే, పెట్టిందే ఇంట్లాము, దాన్ని ఇడిచిపెట్టిండావు. ఏం తినిండావాడా అట్లే పెట్టిండావు. స్వామి మా అమ్మ ఏం నాటకాలు చేస్తారంటారే ఇద్దరు. నువ్వు భోజనం తినాలంటే ఈ కడుపు నొప్పులు వచ్చేస్తాయి, అదే మిక్కిని తినేకి పుడుకుతారు. ఆడేమన్నా ఉందేమో చూస్తావా, కవర్లా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంది చూస్తావా. మీకు అదంతా మింగేకి బాగా రెడీగా ఉంటావు. భోజనం మాత్రం కయ్యాలదు. కడుపు నొప్పి వచ్చిందంట, కడుపు నొప్పి నాటకము. అబ్బ కరెక్ట్గా ఉంటుందానే, బిడ్డలు కరెక్ట్గా ఉండేకే లేదు. నేను కరెక్ట్గానే ఉన్నాను. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. తినింది అయినాక సామాన్లు చూస్తే నాకు అట్లే ఏడుపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తాను. ఏం తప్ప ఈ బతుకు, నా బతుకు సామాన్లతో మేకే అర్థమైపోయిందేమో అనే తర ఫీల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరికి కావాలా ఫ్రెండ్స్ ఈ పెండ్లి వద్దు, ఈ పెండ్లి వద్దు, ఏమీ వద్దు. నిజంగా చెప్తాను, చేసుకోవద్దంట. ఏముంది అంత సామాన్లు తోమి క్లీన్ చేసింది అయినాక ఎవడు యూత్లో వచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఈడే పొడింటాను 10 గంటలు 10:30 గంట. ఆమె దాని లోపలికి పోయేది మేము. చూడండి ఇప్పుడు యూట్లకి వచ్చినాను. ఇంత పోతే మాట్లాడుతూ ఉంటూ కాసులు గీసులని ఇప్పుడు మాట్లాడు. ఫస్ట్ వచ్చినది నువ్వు మా ఊరికి, మేము కాదు మీ ఊరికి వచ్చినది. మా ఊరికి వచ్చినది కాసులు కొట్టు మడే ఊరికి వచ్చి మాటలు చెప్తావా. సూపర్ గా ఉండవు, బాగా రెడీ అయినావు. ఇంకేం రెడీ అయిండావు, ఇంకా బాగా రెడీ అయిండావు. ఇంటి ఎత్తు పుట్టామంటే నేను ఫేమస్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, దాగి నాగన్న యూట్యూబ్లో వేస్తాను ఇదంతా. నేను యూట్యూబ్ బ్లాగ్లో నాగన్న మీ డాక్ పేరేమే లక్కీ. లక్కీ మొన్నే అదే ఇన్స్టాలో బైరావా అని చెప్పేసి చెప్పేసింది, చూస్తా అంటే మా నైట్ లోగు ఎట్లుంది అని చెప్పేసి కమెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. మా నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే బాయ్.